ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిన పేరు శివకుమార్ సర్జీత్ కట్టర్ ఆత్మకూరు. ఈ ఇటీవల కాలంలో మనం ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ జరిగే క్రమంలో ఈ బెట్టింగ్స్ పాల్పడి యువత అంతా మొత్తం వాళ్ళ యొక్క అమౌంట్ని పోగొట్టుకోవడం, తదనంగా ఆ అమౌంట్ పోవడం వల్ల ఇంటి దగ్గరికి పోయి అమౌంట్ పోయినాయని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోకుండా సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఇతర కారణాల వల్ల వాళ్ళు పోయి ఇతరుల పక్కన రివర్లో పడడం, హ్యాంగింగ్ చేసుకోవడం, ఇటువంటి పరిణామాలు పాల్పడుతున్నారు. కాబట్టి ఇవి మంచి పద్ధతి కాదు యూత్కు. అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది నేరం. దీని కింద ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేసి తగిన చర్య తీసుకుంటాం. తద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే దీనికి పాల్పడతారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ రేపొద్దున వాళ్ళ స్టూడెంట్ కెరీర్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ ఆ కెరీర్ మొత్తం కంప్లీట్గా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫ్యూచర్లో ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్లో కూడా ఎలాంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉండదు. ఇది క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ప్రతి ఒక్కరు యువత ఏదైనా జరుగుతుందంటే మాకు సహకరించి ఆ యువత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి క్రికెట్ బెట్టింగ్ ఏదైనా ఉందో మేము పట్టుకొని చట్టరీత్యా చర్య తీసుకుంటాం. అలాగే ఇప్పుడు వేసవి కాలం మొదలైంది కాబట్టి ఈ యువత ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్ రాసే పిల్లలు, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రజెంట్ రాస్తున్నారు, ఆ పిల్లలు కూడా ఈ లవ్ అని చెప్పేసి ఒక అట్రాక్షన్కి ఫీల్ అయిపోయి పబ్లిక్లో తిరుగుకుంటూ ఈ ఊళ్ళో విలేజర్స్లో తల్లిదండ్రులు కూలిపోయే క్రమంలో అమ్మాయిలు అబ్బాయిలతో లవ్ అఫైర్ పెట్టుకొని ఒక లవ్ అనే వ్యామోహాన్ని ఆ వ్యామోహాన్ని పడి ఎడ్యుకేషన్ పార్ట్ చేసుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేసుకోవడం, అలాగే మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే పోక్సో కేసు కింద ఇన్వాల్వ్మెంట్ అవుతారు. కాబట్టి దయచేసి అలాంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ లవ్ అఫైర్ అనేది పక్కబెట్టి మీరు స్టడీ వైపు ముందుకు పోవాలని కోరుకుంటూ, అలాగే ఈ వేసవి కాలంలో మంచిగా ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకునే విధంగా కానీ, లేకపోతే వేసవికి సంబంధించిన శిబిరాలలో వాళ్ళకి సంబంధించినటువంటి వైఖరి ఏదైతే యాటిట్యూడ్ వాళ్ళలో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టేసి తద్వారా వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొట్టడం కానీ, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ పోయి ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ అటువంటి దాన్ని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.